కాదు, ఆ సూక్ష్మ శరీరం వాడికి స్పృహ లేదు, వాడికి ఆపరేషన్ చేసేసి వాడిని మరి వీడు ఎలా తీసుకుపోతారు? వాడు జడము వీడు జడము, మరి రెండు జడము ఆగిపోతాయి. కనుక ఇక్కడ వీళ్ళందరూ ఏమిట్రా అంటే వాళ్ళందరూ అతివాహితులు. అతివాహితులు అంటే క్యారియర్స్, కొరియర్ కాదు క్యారియర్స్. వన్ హూ క్యారీస్ కొరియర్ సర్వీస్. సరే ఏదో చెప్పుకో. ఇక్కడ మార్గ చిహ్నాలను ఎందుకు అనుకోకూడదు అంటాడు. ఈ లోకాలన్నీ మార్గ చిహ్నాలు అంటే ఇక్కడి నుంచి ఇలా వెళ్ళు, ఆ చెట్టు కనిపిస్తుంది, ఆ చెట్టు నుంచి గుడిపక్క తిరుగు, అక్కడ దేవాలయం, అక్కడి నుంచి ఎడపట్టకు తిరుగు, మళ్ళీ అక్కడి నుంచి తిన్నగా పో, మళ్ళీ ఏదో వస్తుంది, ఏ దేవాలయమో లేకపోతే ఏదో, అక్కడి నుంచి ఇలా పోతే చెప్తారు. అందుకని అలా అదే విధంగా ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి మార్గ చిహ్నాలు ఎందుకు అనుకోకూడదు అంటాడు సిద్ధాంతం. పూర్వపక్షి అంటే ఆక్షేప సంగతి. ఆక్షేప సంగతి ఇప్పుడు ఈ అనుసాయక అంటే ఆ కర్మలతో ఉన్నటువంటి జీవుడు ఎలా పోతాడు అన్నది ఇక్కడ విచారిస్తాము. ఈ అచ్చిరాది మార్గం సంశయం చిహ్నముల, భోగభూముల, ఆదివాహికముల, అది వాళ్ళ సంశయం. పూర్వపక్షి అంటాడు మార్గ చిహ్నములు అంటాడు, భోగములు అంటాడు స్వామి. లేకపోతే లోక శబ్దం ప్రయోగించాలి కనుక భోగభూములు అనుకోవచ్చు. రెండు చెప్తున్నాడు. అంతేకాని ఈ ఆతివాహికులు అనేటువంటి నేతలు కాదు. ఏం చెప్పాలో చెప్పకూడదు కదా పూర్వపక్షి. ఎప్పటికైనా పూర్వపక్షి అవుతాడు. మార్గ చిహ్నాలు అనుకోండి, లేకపోతే భోగభూములు అనుకోండి అంటాడు. సిద్ధాంతం అంటాడు రెండు కావున స ఏతాన్ బ్రహ్మ గమయత్ అమానవాహ ఏతాన్ బ్రహ్మ గమయత్. అమానవ పురుషులు వచ్చి వాడిని బ్రహ్మలోకాన్ని తీసుకెళ్తారు అని చెప్పారు కనుక వీళ్ళందరూ ఆతివాహికులు నాయన. అందుకని వీళ్ళు నేతారహ నీనయే అంటే నడిపించేవాళ్ళు. అందుకని అర్చిరాది మార్గంలో వీళ్ళందరూ ఆతివాహిక దేవతలు అని తెలుస్తోంది. భోగం ఆతివాహిక దేవతలకి భోగభూమి అయి ఉండొచ్చు, కానీ ఈ అనుసాయక జీవుడికి భోగభూములు కావు. వాడికి కేవలము ఇవందరూ ఆతివాహికులు. వాడికి అందుకే మొట్టమొదటి చెప్పుకొచ్చాను నేను. వాడికి అందజేసేస్తూ ఉంటాడు. నచ్చిరాది ఆతివాహిక దేవతలు. ఎవడో ఒకడో అర్థం పోతాడు బ్రహ్మలోకానికి. ఎప్పుడో ఒకసారి వాళ్ళకి ఛాన్స్ వస్తుంది. వాడు ఫైర్ స్టేషన్ రావణాసురుడు జీవితాంతం అనుకునేమాట బ్రహ్మలోకానికి మెట్లు కడతాను, చేసాడు. సముద్ర జలాన్ని నమ్మ తీపిగా మారుస్తాను, బ్రహ్మలోకానికి మెట్లు కడతాను. ఏం చేయగలిగాడు అంటే అంత శ్రమ పడాల్సి వచ్చింది రాముడు గారు కూడా. ఆయన చేసినంత లీల అయినప్పుడు అదే విధంగా ప్రతి వాడిలో ఉన్నటువంటి చెడ్డ సంస్కారాలు, మంచి సంస్కారం, ఆ చెడ్డ సంస్కారాలని మనం తీసి పారేయాలి అంటే అంత ప్రయత్నం చేస్తూ అందుకనే
ఇక్కడ దేవాసుర సంగ్రహం అంటే మనిషిలో ఉన్నటువంటి ఆ చెడ్డ సంస్కారాలు ఈ మంచి సంస్కారాల యొక్క యుద్ధం, సంఘర్షణ. అక్కడ 74 నుంచి 76 వరకు బెల్లూరుమట్టలో ఉన్నాం. అప్పుడు రాజమండ్రి నుంచి ఎవడో వచ్చాడు. వచ్చేప్పుడు అప్పుడు ఏంటి, మేము ఆ తెల్ల బట్టలు కట్టుకునేవాళ్ళం. వాళ్ళు మంచి బట్టలు ఎలా ఇస్తారు, దానికేమో ఇంత నీళ్ళ రంగును టిన్ను పాలు వేసుకున్నాం అన్నమాట. వేస్తే ఆ తెల్ల బట్టలు ఇంకా మెరుస్తూ ఉండేది. ఆహా స్వామీజీ వాడు ఎవడో వచ్చాడు, ఎంత బాగున్నారు, ఎంత మంచి బట్టలు వేస్తున్నారు, ఎంత ఆనందంగా ఉన్నారు, నీకు పైకి ఇలా కనిపిస్తున్నాను అయినా ఇక్కడ కురుక్షేత్రం అవుతుంది, కురుక్షేత్రం అవుతుంది అని చెప్పాను నేను. కురుక్షేత్రం లోపల జరుగుతుంది, బయటకు కనిపించట్లేదు నీకు, బయటకు ఏదో బాగా ఎరగా బురగా తిరుగుతున్నాడు అనుకుంటున్నావు. ఇంత వెన్న పెట్టి తెలుసు. ఇది కురుక్షేత్రం ఏమిటంటే చెడ్డ సంస్కారాల మీద వాటిని అణిచిపెట్టి అన్ని మంచి సంస్కారాలు ముందు తీసుకురావాలి. ఆ తర్వాత అన్ని సంస్కారాలు తీసి పారేసుకోవాలి కదా. అయితే తప్పించారు చూపించుకోవాలి. ఏతి అక్షిరాదే సుతాః తే మార్గా చిహ్నాని భవితుమర్హంతి. పూర్వపక్షి అంటాడు, చిహ్నాలు అంటాడు. లౌకిక మార్గ చిహ్న సారూప్యేన నిర్దిశ్యమానత్వాత్. లోకంలో ఏవైతే మార్గ చిహ్నాలు చెప్తారో అలా చెప్తారు కనుక లోకేహి మార్గజ్ఞానాయేవ, మార్గ జ్ఞానాన్ని గురించి నిర్దిశ్యంతే. గ్రామ్ నిర్గత్య నదీ వ్రజ తథా పర్వతం. గ్రామం నుంచి బయటకు వచ్చి నది దగ్గరికి వెళ్ళు, నది నుంచి పర్వతాన్ని దగ్గరికి వెళ్ళు, దాని నుంచి గోశాల ఉంది అక్కడ గో తద్వత్రాపి అచ్చిషో అనాహనా పరిమాణ పక్షం ఇది నిర్దిశ్యతే. ఇలా చెప్తున్నారు కనుక మార్గ చిహ్నాలు ఉంటాడు వాడు. ఎవడు? పూర్వపక్షి. బ్రహ్మలోకం జిగమిషో విశ్రామస్థాన భోగభూమియో. లేకపోతే వాడు బ్రహ్మలోకానికి ఎలాగో పోతున్నాడు కనుక మధ్య మధ్యలో ఒక చోట కూర్చుని 5 నిమిషాలు 10 నిమిషాలు నాతో 1 రోజు 2 రోజులు ఉండి రెస్ట్ తీసుకుని పోతూ ఉంటాడు. పనిపాటు లేదు కదా. వాయులోకం వరుణలోకం ఇది ప్రత్యుక్తస్య లోకశబ్దస్య భోగభూమో ప్రసిద్ధత్వాత్. ఈ లోకాలన్నీ భోగభూములని ప్రసిద్ధము కనుక దానికి సిద్ధాంత అంటున్నాడు తత్పురుషో అమానవ స ఏతాన్ బ్రహ్మగమేతి. ఆ విద్యుత్ లోకం వరకు వస్తారు వాడు. విద్యులోకం తర్వాత మళ్ళీ మీకు వరుణలోకం ఉంది, వరుణలోకం నుంచి ఇంద్రలోకం ఉంది, ఇంద్రలోకి ప్రజాపతి ఉంది. వీటన్నింటినీ దాటించుకుంటూ వాళ్ళు బ్రహ్మలోకాన్ని తీసుకుంటారు. సృష్టికర్త బ్రహ్మ ప్రజాపతి. సృష్టికర్త బ్రహ్మ ప్రజాపతి, హిరణ్యగర్భ బ్రహ్మ బ్రహ్మ దక్ష ప్రజాపతి. అదే భాను అడిగాడు కదా, అదే ఆ బ్రహ్మలోకం అంటే అది హిరణ్య గర్భలోకం. ఇది చతుర్ముఖం. అక్కడ దక్షుడు వీళ్ళందరూ ప్రజాపతి 14 మంది కదా, చేసిన వాళ్ళు వీళ్ళే కదా. బ్రహ్మ అనుమతితో, చతుర్ముఖ బ్రహ్మ అనుమతితో 14 మంది వీళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క. చతుర్ముఖ బ్రహ్మతో కాదు, ఆ బ్రహ్మలోకంలో ఉన్నటువంటి హిరణ్య గర్భంకు ఒక దినములో 14 మనువులు 14 ఇంద్రులు మారుతారు ఒక రోజుకి. మనువులందరూ కూడా ఆయన సంతానమే కదా, చతుర్ముఖ బ్రహ్మ సంతానమే. అందుకని మరి మారుతూ ఉంటారు. మరి ఆ బ్రహ్మ యొక్క ఆయువు చెప్పారు కానీ బ్రహ్మలోకంలో హిరణ్య గర్భ ఆయన ఈ చతుర్ముఖ బ్రహ్మకు చెప్పలేదు. వీళ్ళందరూ ఆయన తర్వాత కదా వచ్చేది.
అచ్చా తత్పురుషో మానసమేతాన్ బ్రహ్మగతి ఇతి అంతే శ్రూయమాణస్య అమానవస్య విద్యుత్ పురుషస్య నేతృత్వ అవగమాత్. ఆ విద్యుత్ పురుషుడు వాడు తీసుకెళ్తాడు వీళ్ళందరినీ. తత్సాచరేణ అచ్చిరాదయో అపి ఆతివాహిక దేవత ఇత్యవగమ్యతే. వీళ్ళందరూ ఆతివాహిక దేవత. తర్వాత నిర్దేశ సామ్యముక్తం తద్ ఆతివాహిక దేవతాసు అపి సమానం. నువ్వు చిహ్నాలు అన్నావు కదా, నిర్దేశం, అది ఆతివాహిక కూడా సమానం. గచ్చత్వమితో బలవర్మాణం తతో జయగుప్తం తతో దేవదత్తం. ఇక్కడ నుంచి ముందు బలవర్మ దగ్గరికి వెళ్ళు, అక్కడి నుంచి జయగుప్తుడి దగ్గరికి వెళ్ళు, అక్కడి నుంచి దేవదత్తుడి దగ్గరికి వెళ్ళు. నువ్వు చిహ్నాలన్నా మేము మనుషులు అంటున్నావు, అంతే కదా తేడా. ఇత్యాది నిర్దేశ దర్శనాత్ లోకశబ్దస్తు ఉపాసకానాం తత్ర భోగాభావే అపి. లోకశబ్దము ఈ ఉపాసకులు తిన్నగా బ్రహ్మలోకానికి పోతున్నారు, వాళ్ళకి అక్కడేమీ భోగం లేదు. అపి ఆతివాహిక దేవానాం భోగం అపేక్ష ఉపపద్యతే. ఆతివాహిక దేవతలు ఆ లోకంలో ఉంటారు, వాళ్ళకది భోగభూమి. తస్మాత్ ఆతివాహిక అచ్చిరాదయ. ఈ అచ్చిరాదులు ఆతివాహికులు నాయన. దీనికి ఆతివాహికాస్తల్లింగాత్ 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 ఆతివాహికాస్తల్లింగాత్. ఎందుకంటే అలాంటి గుర్తు కనిపిస్తోంది. ఎందుకని? చంద్రమసో విద్యుత్తం, చంద్రలోకం నుంచి విద్యుత్ లోకానికి వెళ్ళారు. తత్పురుషో అమానవయేతాన్ బ్రహ్మగమయతి. ఆ జీవుణ్ణి, బ్రహ్మలోకం వెళ్ళేవాడిని జీవుణ్ణి అమానవ పురుషుడు బ్రహ్మలోకం నుంచి వస్తారు, వచ్చి వీడిని బ్రహ్మలోకాన్ని తీసుకెళ్తారు. గమయితృత్వం శ్రావయతి అంటే తీసుకెళ్తారు అన్నది వినిపిస్తోంది. అందుకని తీసుకువెళ్తారు అంటే ఎవరు తీసుకువెళ్తారు? ఎవరు? మనుషులు తీసుకెళ్తారు. ఎందుకంటే వాడికి అక్కడ పోయిన తర్వాత స్పృహ వస్తుంది. ఆ బ్రహ్మలాగే వీడు కూడాను అంత ఐశ్వర్యాన్ని పొందుతూ ఉంటాడు. లోకశబ్దశ్రుతే భోగభూమి, లోకం వినిపిస్తుంది కదా, భోగభూములు అనుకోవచ్చు కదా అంటే తత్ర గతానాం ఉపాసకానాం నిలీన ఇంద్రియతయా. చూడండి, వాడు దోవలో వెళ్ళేటప్పుడు వాడి ఇంద్రియాలు ఏమీ పని చేయట్లేదు, శరీరము లేదు, మరి ఏం భోగం చేస్తాడు వాడు? అందుకని భోగ అసంభవాత్ అచ్చిరాది మార్గేషు పురుష మానవా తతశ్చ తన్నేతారహితి ఉపాసకానాం. ఇక్కడ అమానవ పురుషులు వాళ్ళని తీసుకెళ్తారని చెప్పారు కనుక వీళ్ళందరూ ఆచార్యులు. ఉభయ వ్యామోహాత్ తత్సిద్ధే. చూడండి, ఉభయ వ్యామోహాత్ తత్సిద్ధే. ఉభయ వ్యామోహాత్ తత్సిద్ధే. ఉభయ వ్యామోహాత్ తత్సిద్ధే. ఉభయ వ్యామోహాత్ తత్సిద్ధే. రెండు వైపుల నుంచి కూడా అచేతనం. ఎలాగా? అంతరాశ్చ దేహాభావాత్ అచేతనాశ్చేత్. దేహం లేదు, స్థూల దేహం లేదు, అందుకని అచేతనము. తర్హి ఉభయో వ్యామోహాత్ అచేతనత్వాత్. తీసుకెళ్లేవాడు లేడు, ఆ లోకాలు జడాలు, వీడు జడాలు, మరి ఎలా పోతాడు వీడు? అందుకని ఉపాసకానాం ఊర్ధ్వగతి నస్యాత్. ఉభయ వ్యామోహం అంటే రెండు జడాలు కనుక లోక చిహ్నాలను వీడు జడం, వాడు జడం, అవి జడం. అందుకని అత స్వయం యత్న శూన్య చేత్ తతో నేయో అన్యేన చేతనేన. వాడు ఇప్పుడు ఇలా అంటే ఇప్పుడు మజా ఏముంది ఇక్కడ లేదు కదా. ఏంటి? ఇప్పుడు
పుణ్యం చేసుకుని అక్కడ ప్రయోజనం లేదు కదా అక్కడ ఉపాసన. వాడంతా అక్కడ వెళ్ళి మరి క్రమముక్తి కదా. ఉపాసకుడు మజాపాసన చేయాలి. వీడి దగ్గర ఏమో వీడు అచేతనము, అక్కడ తీసుకెళ్లేవాళ్ళు అచేతనము, తీసుకెళ్లేవాడు చేతనం, వీడు అచేతనం. ఇప్పుడు ఎనస్థీషియా వాళ్ళు తీసుకుని మనం వెళ్తున్నప్పుడు పక్కన బాజా ప్రయోజనం ఏముంది అక్కడ? వాళ్ళకి ఇది సంతోషం కదా. ఇంకోటి వస్తుంది, ఇప్పుడు మా లోకానికి ఇంకోటి వస్తున్నాడు, వాళ్ళు సంతోషపడుతుంది, వీడు సంతోషపడట్లేదు. వీడు అక్కడ పోయిన తర్వాత వీడికి అంతా సంతోషమే కదా. ఇష్టం అయితేనే కదా వెళ్తాడు. వాడు మొత్తం నుంచి ఉపాసన అదే కదా చేసింది. ఈ ఉపాసన ద్వారా నేను బ్రహ్మలోకానికి వెళ్తాను, నేను మార్గచింతన చేశాడు కదా. మార్గంలో వాడు ఇప్పుడు మన ట్రైన్లో నిద్రపోతున్నాం, ట్రైన్ తీసుకుపోతుంది కదా. ఇప్పుడు నువ్వు కోయంబత్తూరు నుంచి నువ్వు ఢిల్లీ వెళ్తున్నావు అనుకో, మధ్యలో వాళ్ళ ఘాటు మారుతూ ఉంటాడు, ఇంజిన్ వాడు మారుతూ ఉంటాడు, నువ్వు మారు, నీ సీటు మారు. అదే విధంగా వీళ్ళ ఆత్వాహికుడు అదా. వాడు ఇప్పుడు వాడు ఏం ఉపాసన చేశాడు, నేను అక్కడికి వెళ్ళాలని ఉపాసన చేశాడు, అక్కడ పోతున్నాడు. ఇప్పుడు మన ఉపనిషత్తులో వాళ్ళు వస్తారు, తీసుకెళ్తారని చెప్పారు. వీడికి ఏం ప్రయోజనం లేకపోతే ఏముంది, వాళ్ళకి అక్కడ పోయిన తర్వాత వాడు సంతోషం కదా. వాళ్ళు లేకుండా వెళ్ళాడు కదా. తీసుకెళ్తారంట. వీడు జడం, కానీ తీసుకెళ్లే వాళ్ళు తాళమేళాలతో తీసుకెళ్తారు. ఆ మానవ పురుష ఈ తాళమేళాలు అన్నది మనం జోడించాం అనుకుందాం, వాడు తీసుకెళ్తారు. వాళ్ళు పంపరు కదా. అథ స్వయం ఎత్త శూన్య, వాడిలో ఏమి ఎత్తం లేదు. అందుకని అచేతనాన్ని చేతన మీద తీసుకెళ్ళాలి ఆయన. చేతనేతి లోక న్యాయేతాలింగాత్ నేతృత్వ సిద్ధే. విద్యుల్లోకాత్ అమానవస్య నేతృత్వం వరుణాదీనాం తదశ్రవణేన కథం నేతృత్వం. నువ్వు విద్యుత్ లోకం నుంచి వాళ్ళు వచ్చి తీసుకెళ్తారన్నావు, అంతకుముందు ఏమిటి సంగతి? అంతకుముందు ఏమి చెప్పలేదు కదా. అంటే విద్యుతేనైవ తతశ్రుతే, విద్యుతేనైవ తత్శ్రుతే, తతః తత్శ్రుతే, విద్యుతేనైవ తతస్తత్శ్రుతే, విద్యుతేనైవ తతః తత్శ్రుతే, వైద్యుతేనైవ తతస్తత్శ్రుతే, వైద్యుతేనైవ తతః తత్శ్రుతే. చంద్రమసో విద్యుతం తత్పురుషో అమానవః స ఏతాన్ బ్రహ్మ గమయతి ఇతి అమానవస్యేవ గమయతృత్వ శ్రుతేః. ఇది వాడు చెప్పింది ఒకటి, విడిచిన ఆశ్రయం ఒకటిలా కనిపిస్తుంది. విద్యుత్ లోకాత్ అమానవస్య నేతృత్వం వరుణాదీనాం శ్రావణైన, వరుణాదీనాం శ్రవణైన అంటే విద్యుత్ లోకం పైన వరుణలోకం కదా. అందుకని సరే కరెక్ట్గానే వరుణలోకంలో వాడు ఎవడు చెప్పట్లేదంటే చంద్రమసో విద్యుతం తత్పురుషో అమానవ సహితాన్ బ్రహ్మగమితి అని చెప్పారు కనుక అక్కడ కూడా అమానవ పురుషులే ఆ వర్ణలోకం కానీ ఇంద్రలోకం కానీ ప్రజాపతి లోకం కానీ తీసుకెళ్తారు ఆయన. దీని తర్వాత కార్యాధికరణము అంటే ఇప్పుడు ఇక్కడ చిన్న తప్పించినట్టే కదా, సిద్ధాంతం మార్పు చిహ్నాలు అని చెప్పాడు. తిద్దుకోవాలి, తిద్దుకో, నాకు